నా పేరు పఠాన్ కరీముల్లా ఖాన్ అండి. నేను కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైనారిటీస్ విభాగానికి జిల్లా ప్రధాన కార్యదర్శిని. మాది కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం, చల్లపల్లి మండలం, చల్లపల్లి గ్రామం అండి. సార్, ఇప్పుడు జనసేన కానీ ఇప్పుడు పొత్తులు పెట్టుకొని ఇప్పుడు బుద్ధ ప్రసాద్ గారు ఇప్పుడు కండువ మార్చారు, దాని గురించి ఏం చెప్తారు సార్? దాని గురించి మేము మాట్లాడాలంటే అది మొన్నే అన్నారు, ఆయన కండవాళ్ళు మార్చే బుద్ధి నాకు లేదని. మరి ఆయన పార్టీ మ్యాండేట్ కోసం వెళ్ళాడా, ఆయన వ్యక్తిగతం కోసం వెళ్ళాడా అనేది మనం ఎట్లా చెప్పగలుగుతాం? ఎవరు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ఈ అవనిగడ్డ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖచ్చితంగా ఖాయం. సింహాద్రి రమేష్ గారు ఖచ్చితంగా ఇక్కడ విన్ అవుతాడు. ఈ గెలుపు రమేష్ గారిదే. వాళ్ళ ప్రజలతో మమేకవుతున్న నాయకుడు సింహాద్రి రమేష్ గారు. అది వాస్తవంగా చెప్పాలంటే కూడా వాస్తవం కూడా అంతే. వాళ్ళ అవనిగడ్డ నియోజకవర్గం 6 మండలాల్లో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అందుబాటులో ఉన్నాడు. వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కోవిడ్ టైంలో, ముఖ్యంగా ఆయన సేవలు కోవిడ్ టైంలో ఏ ఎమ్మెల్యే తిరగని రీతిలో వాళ్ళ కోవిడ్ టైంలో ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకుడు సింహాద్రి రమేష్ గారు. అలాగే చల్లపల్లి మండల నాయకత్వం ఎక్కడ సార్, ఈ చల్లపల్లి కానీ ఇటుపక్క ఈ కాన్స్టిట్యున్సీలో రోడ్లు లేవు, వసతులు లేవు, ఇళ్ల స్థలాలు ఇవ్వట్లేదు పేదవాళ్ళకి అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ సార్? ఇవన్నీ అభూత కల్పనలండి. ఇవాళ ప్రతి పేదవాడికి ఇల్లు లేదు అనిపించుకోకుండా, ఇవాళ ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా ప్రతి పేదవాడికి సెంటిన్నర భూమి ఇచ్చి ఇవాళ జగనన్న కాలనీ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చల్లపల్లిలో కొన్ని వందల కుటుంబాలు జగనన్న కాలనీలో నివసిస్తున్నారు. దానికి ఉదాహరణ అదే. వాళ్ళు ఏముందండి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు 100 మాట మాట్లాడతారు. ఇవాళ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు నేరుగా వాలంటీర్ల ద్వారానో లేకపోతే కార్యకర్తలు ప్రజలకు వెళ్తున్నాయి. అటువంటి వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తానంటున్నారు. వాళ్ళ వాలంటీర్లు లేకపోవడం వల్ల పెన్షన్లు అయిపోయినాయని అని చెప్పి వాళ్ళకి కావాలని వాళ్ళ ప్రలోభ పెడతాం తప్ప ఏమీ లేదు. ఖచ్చితంగా రేపు సచివాలయంలో పెన్షన్లు ఇస్తారు. మరి సచివాలయంలో పెన్షన్లు ఇస్తారు సార్, కానీ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కావాలని వైసీపీ తీర్చేసి మా మీద బురద చల్లుతున్నారు అని చెప్తుంది. మీ వాలంటీర్లు ఆపేమన్నాం కానీ పెన్షన్లు ఆపేమని చెప్పలేదు కదా. వాళ్ళ వాలంటీర్ల ద్వారా మీరు పెన్షన్లు ఆపేయండి అని చెప్పింది చంద్రబాబు నాయుడు. ఇది వీడియోలో ఉండేవాళ్ళ, ఇదంతా ఫేక్ న్యూస్. ఇది కావాలని రాష్ట్ర ప్రభుత్వం బురదలుతుంది తప్ప వేరే దురుద్దేశం లేదు ప్రతిపక్షాలకి. ఎందుకంటే వాళ్ళ వాలంటీర్ల ద్వారా వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చిన తర్వాతే వాళ్ళ మెరుగైన సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా వెళ్ళిపోతున్నాయి. వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ ఆమె ఉంది, వాళ్ళ పెన్షన్ రాలేదని చెప్పి అల్లాడిపోతుంది. వాళ్ళ పెన్షన్లు ఎక్కడికి వెళ్ళవు. కాకపోతే ఏంటంటే రేపు మధ్యాహ్నం సచివాలయంలో పెన్షన్లు ఖచ్చితంగా ఇస్తారు సార్. కూటమి వల్ల ఇప్పుడు టీడీపీ నుంచి జనసేనకు మారాడు ఆయన. అంటే ఒకవేళ జనసేన నాయకులు ఎవరు లేక టీడీపీ నుంచి జనసేన పార్టీకి మారడం అవకాశం కలిసిందంటారా? కలిసిందా అంటే వాళ్ళ జనసేన పార్టీ తరఫున వాళ్ళే నిరసన కార్యక్రమాలు పెడుతున్నారు. మా తండ్రికి ఎవడో బిడ్డకి మాకు తండ్రి అవసరం లేదని చెప్పి నిన్న వాళ్ళ పార్టీ నాయకులే చెబుతున్నారు. ఇవాళ అవనిగడ్డ నియోజకవర్గంలో వాళ్ళు ర్యాలీ నిర్వహించుకున్నారు. వాళ్ళకి మ్యాండేట్ కావాలని చెప్పి వాళ్ళకే ఇది లేదు. సో ఏంటంటే ఇక్కడ సింహాద్రి రమేష్ గారు వాళ్ళ స్థానికంగా 6 మండలాల్లో ప్రజలతో ఖచ్చితంగా మమేకం అవుతున్నాడన్న ప్రజలతో ఏ పని ఉన్నా కూడా ఖచ్చితంగా ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసి మీ సమస్య ఏంటని అడుగుతున్న నాయకుడు సింహాద్రి రమేష్ గారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వల్ల ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు నేరుగా ప్రతిఫలాలు అందుతున్నాయి. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేస్తారు ఖచ్చితంగా. ఇక్కడ సార్, పవన్ కళ్యాణ్ గారికి 21 ఓట్లు ఇస్తే దాంట్లో 10 ఓట్ల వరకు ఏంటంటే 10 సీట్ల వరకు టీడీపీ నాయకులకి ఇచ్చారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది పార్టీ నాయకుడిగా, ఆయన పార్టీ నాయకుడిగా అది ఆయనకి తెలియాలి. అది వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ అవనిగడ్డ కాన్స్టిట్యున్సీ ఉంది, 80,000 70,000 ఉన్న సామాజిక వర్గం. ఆ సామాజిక వర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిచిన నాయకుడు సింహాద్రి రమేష్ గారు. వాళ్ళ ఆ రోజున 23,000 ఓట్ల మెజార్టీ, 23,000 మెజార్టీతో గెలిచిన నాయకుడు సింహాద్రి రమేష్ గారు. వాళ్ళు అదే విజయంతో ముందుకెళ్తాడు సింహాద్రి రమేష్ గారు. దాంట్లో రాజీ లేదు. ఖచ్చితంగా సింహాద్రి రమేష్ గారి నాయకత్వాన్ని ఈ అవనిగడ్డ నియోజకవర్గం బలపరుస్తుంది. సార్, టీడీపీ నాయకులు ఏమంటే ఈసారి జెండా కూటమి జెండాను ఎగరేస్తామని చెప్తున్నారు. ఈ అవనిగడ్డ ఏముండదు, ఈ అవనిగడ్డ నియోజకవర్గంలో ఏముండదు. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలను చూసి వాళ్ళ పేద బడుగు బలహీన వర్గాలలో ఓట్లేస్తారు. అందులోని ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తానికి రెడీగా ఉండారు ఇవాళ ఈ అవనిగడ్డ నియోజకవర్గంలో. మైనారిటీస్కి సిఐ అనేది రద్దు చేస్తామని చెప్తున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ సార్? అది రద్దు చేస్తారనేది ఎన్డీఏ కూటమి. అది ఎన్డీఏ కూటమిలో
క్రిస్టియన్ మైనార్టీలు కానీ ముస్లిం మైనార్టీలు కానీ మేము ఎక్కడ సాహసించం. ఎందుకంటే ముస్లిం మైనార్టీలు అంటే బీజేపీని మమ్మల్ని అనవదొక్కుతంగా బీజేపీ ప్రవర్తిస్తుంది ఇక్కడ. అంటే క్రిస్టియన్ మైనార్టీలు ముస్లిం మైనార్టీలని మా మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ కూటమి తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ముస్లిం మైనార్టీలకి ఈ రాష్ట్రంలో పెద్దపీట వేసిన ఘనత వాళ్ళ ఏడుగురికి ఎమ్మెల్యేలు ఇచ్చాడు వాళ్ళ ఈ రాష్ట్రంలో. ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దొక్కుతుంది వాళ్ళ. అయితే జగన్ గారు సిద్ధం అంటున్నారు, ప్రజలు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు? ప్రజలు ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా గెలిపెత్తానికి. 24 ఈ జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం ఇక్కడ తేన గుర్తు గిరా తిరిగిద్ది, రెపరెపలాడిద్ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవనగడ్డి నియోజకవర్గాలని రాష్ట్రంలో కానీ. దాంట్లో రాజీ లేదు. నమస్తే, మీ పేరు? కొమ్ము డేవిడ్ రాజు. సార్, జగన్ గారి పరిపాలన వచ్చిన తర్వాత జగన్ గారి పరిపాలన బాగుందా, టీడీపీ పరిపాలన బాగుందా? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుందండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన నా ఎస్టీ, నా పీసీ, నా మైనార్టీ అని భావన అది 100% నిజం అది. ఎందుకంటే అలాగనే ఇప్పుడు అభ్యర్థులను ప్రకటించారని అంటే అదే రీజన్గానే ప్రకటించారు. ఆయన ప్రభుత్వం చాలా బాగుంది, సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయి. సార్, ఇక్కడ హాట్ టాపిక్గా మారింది టీడీపీ నుంచి జనసేనకు మారిన బుద్ధా ప్రసాద్ గారు. ఏ కండువ కప్పుకొన్న వ్యక్తి ఇప్పుడు కండువ కప్పుకున్నారు, జనసేన కండువ. కండువ అంటే రాజకీయానికి అలవాటు పడిపోయి ఆ హోదా కోసం వాళ్ళు తీసుకునేటువంటి విధానం అది, కానీ ప్రజలకి ఏదన్నా మేలు చేద్దామన్నటువంటి విధానంతో ఎవరు రావట్లేదు ముందుకి. ఆ ఒక్కటైతే చెప్పగలుగుతాం. అంటే టీడీపీలో సీట్ ఇస్తానంటే వద్దన్న వ్యక్తి ఇప్పుడు జనసేనకు వెళ్ళి సీట్ తీసుకున్నారు కదా. అంటే వాళ్ళ ఇప్పుడు ఒక్క కులానికి సంబంధించి అనిపిస్తుంది అది క్యాడరు. అంటే వాళ్ళు బలపరుచుకుంటున్నారు ఎక్కువగా, రీజన్ అది. అంటే జనసేన పార్టీలో ఎవరు నాయకులు లేరా సార్ అసలు ఈ అవనగడ్డ నియోజకవర్గం చల్లపల్లి గ్రామం? నాయకులు ఉంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ అభ్యర్థుల్ని జనసేనలో చేర్చి మరలా వాళ్ళకే టికెట్లు ఎలా ఇప్పిస్తాడు? పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఒక ఆట బొమ్మలా కనబడుతున్నాడు. ఈయనేం చేస్తున్నాడంటే పవన్ కళ్యాణ్ గారు జన సైనికులను అందరినీ ఇతను చెప్పు చేతుల్లో పెట్టుకుని ఆడిస్తున్నాడు. ఇవాళైతే జనసేనకి చాలా వ్యతిరేకత జరుగుతుంది. అయితే ఈ అవనగడ్డ నియోజకవర్గం చల్లపల్లి గ్రామంలో జనసేన నాయకులు ఎలా ఉన్నారు సార్ అసలు? ఇక్కడ జనసేన నాయకులు ఎలా ఉన్నారనేది మనం చెప్పగలలేము, కానీ మాకు వైసీపీ పార్టీ ఎలా ఉందంటే చెప్పగలుగుతాం. చాలా బలంగా ఉంది, గట్టిగా ఉంది, దృఢంగా ఉంది. అలాగనే కార్యకర్తలతో సహా క్యాటర్ అంతా చాలా బాగుంది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఇక్కడ ఏం అభివృద్ధి చేశారు సార్ చల్లపల్లి గ్రామంలో? చల్లపల్లి గ్రామం అభివృద్ధి అంటే ఇప్పుడు రోడ్లు ఉన్నాయి, మనకి నడుకుదు రోడ్డు ఉంది, చాలా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు కట్ట మీద నుండి వచ్చే ఆర్టీసీ బస్సు అంతా రావాలి, ఇటే పెట్టేశాడు కదా. ఇలాంటివి చాలా అభివృద్ధి చెందినాయి. అలాగే కానీ ఎంప్లాయీస్ కానీ లేక ఉద్యోగులు ఎక్కడికి వెళ్ళినా సచివాలయం మొదలుకొని మండలం మొదలుకొని రెవెన్యూ కానీ ఏదైనా కానీ సక్రమంగా పాలన సాగుతుంది. అయితే ఈసారి ఎవరు వస్తే ఈ చల్లపల్లి గ్రామానికి కాదు కానీ కాన్స్టిట్యున్సీకి మంచి జరిగిద్దని అనుకుంటున్నారు? కాన్స్టిట్యున్సీకి మా నాయకులు ఎవరైనా కానీ, వైసీపీ నాయకులు ఎవరైనా కానీ, ఎవరు వచ్చినా సరే బాగుంటుంది. అలాగనే మరలా అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు సింహాద్రి రమేష్ బాబు గారికి. మరలా ఆయన రావాలి, మా కాన్స్టిట్యున్సీ బాగుండాలి.